అందరికీ నమస్కారం అండి. రేపు ఉదయం కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయైతే మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఇది మీ కంట పడితే మీ పంట పండినట్లే. అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే గానీ మీకు అర్థం కాదు. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినంత వల్ల మీ అంత అదృష్టవంతులైతే ఇంకొకరు ఉండరనైతే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశివారు వీరికి ఈ పండుగ సమయంలో ఎంతో శుభప్రదమైన సమయం అయితే మారబోతుంది. అది తెలిస్తే గనక మీరెంతో ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. ముఖ్యంగా ధనత్రయోదశి ముందు ఈ వీడియో గనక మీకు మీ కంట పడితే గనక లక్ష్మీదేవి స్వయంగా మీకు ఆహ్వానం పంపినట్లే అని భావించండి. ఈ సమయంలో వీడియో చూస్తూ ఉంటే అది యాదృచ్ఛికమైతే కాదండి, మీ యొక్క అదృష్టానికి శుభసూచకం. లేకపోతే మీరు కోల్పోయేది చాలా పెద్ద శుభ సమయం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. జీవితంలో పెద్ద మార్పు తీయగల నిజమైన జ్యోతిష్యం అయితే మీకు ఒకటి రహస్యం అయితే తెలియబోతుంది. ఈ కన్యా రాశి వారు చాలా ఓర్పు సహనం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మౌనం బుద్ధి ఆలోచిస్తూ చాలా చక్కగా ఉండేవారైతే అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఈ కన్యా రాశి 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడని చెప్పుకోవచ్చు. వ్యాపార నైపుణ్యంలో అన్నీ కూడా అందిస్తూ ఉంటారు. కన్యా రాశికి సంబంధించిన 4 పాదాలు ఉంటాయి. అవన్నీ మనకి తెలిసినవే కదండి. ఈ కన్యా రాశి వారు చాలా వినయ విధేయతలతో కలిగి ఉంటారు. వీరు చాలా ఏ పని చేసినా కూడా ఆ పని మీద శ్రద్ధ అయితే చూపిస్తూ ఉంటారు. సమయానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సమస్యలు వచ్చినా సరే బాధతో కృంగిపోరు. ఇతరుల మనోభావాలను గౌరవించడానికి వీరికి సహజ లక్షణం ఏర్పడుతుంది. ఈ కన్యా రాశి వారికి ధనం కన్నా కూడా న్యాయం అనేదే ముఖ్యమని భావిస్తూ ఉంటారు. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లోనైనా నిగ్రహంగా ఉండడం వీరి యొక్క శక్తి. కొన్నిసార్లు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు అపోహగా భావించి అనుమానించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ దేవుడు ఆలస్యంగా రిజల్ట్ ఇస్తాడనేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. వీరిది భూతత్వ రాశి. ఈ రాశిలో జన్మించిన వారు చురుకుగా ఆలోచించేవారు, విశ్లేషణ తక్కువగా, తప్పులైతే చేస్తారు, శ్రమించే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎమోషనల్ చాలా ఎక్కువగా, తక్కువ లోపించిన లోపం మాత్రం బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు. కన్యా రాశి వారు వారి జీవితాల్లో చిన్నతనంలోనే బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు, ధన సమస్యలు, చదువు మధ్యలో ఆగడము, ప్రేమలో దోపిడీ అనుభవం, ఉద్యోగంలో తనను తాను అనుమానించుకునే అనుభవాలు వీరికి నిత్యం ఎదురవుతూనే ఉంటాయని అయితే చెప్పాలి. ఈ బాధలే వీరిలోని ఓర్పును మెరుగుపరుస్తూ ఉంటాయి. వీరి జీవితంలో వచ్చే మంచి అవకాశాలన్నీ కూడా ఆలస్యంగానే వస్తాయి. వీరు ఎదగడానికి సమయం పడుతుంది, కానీ ఎదిగాక మాత్రం పతనం అనేది అసలైతే ఉండదు. దేవుడు వీరిని ముద్దాడే ముందు కష్టపెడుతూ ఉంటాడు. వారు చేసే ప్రతి మంచి పని కూడా మొదట ఒంటరిగానే కనిపిస్తుంది, కానీ చివరికైతే గొప్ప ఫలితాన్నిస్తాయి. బుధుడు వీరి జన్మరాశికి అధిపతి కావడంతో విద్య, ఉద్యోగం, వ్యాపారంలో బుద్ధితో నిలబడుతూ ఉంటారు. మంచి విషయాలను పట్టుకోవడంలో, ఏ విషయంలో అయినా సరే లోతుగా ఆలోచించడం వీరి యొక్క ప్రత్యేకత అయితే చెప్పుకోవచ్చు. బుధుడు శుభస్థితిలో ఉన్నప్పుడు కన్యా రాశి వారు అనేక రకాల అవమానాలు అయితే పొందగలరు. కన్యా రాశి వారు వాళ్ళ ఇంట్లో ఉండే కొన్ని సాధారణమైన వస్తువులను మీరు గమనించకుండానే మీ అదృష్టానికి అడ్డంకిగా మారి ఉండవచ్చు. ఎన్ని పూజలు చేసినా, ఎంత శ్రద్ధగా దేవాలయాలు తిరిగినా ఫలితం కలగపోవడానికి గల కారణాలు అయితే చాలాసార్లు మన ఇంట్లో దాగే ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు వాస్తు కానీ దేవీ కటాక్షాన్ని అడ్డుకుంటున్నాయి. ఇవి ఉండడం వల్ల ఇంట్లో శాంతి అయితే దూరం అవుతుంది, ధన ప్రవాహం ఆగిపోతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు బాధలు పెడుతూ ఉన్నాయి. కుటుంబంలో అనవసరమైన వాదనలు నెలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తీసి బయటపడేయండి. అప్పుడే మీరు అద్భుతమైన అవకాశాలను అయితే మీకు వస్తూ ఉంటాయి. అప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు దోషకాల వస్తువులు ఏమిటో చూద్దాము. కన్యా రాశి వారికి దీపావళికి చాలా కాలంగా అయితే ఆధ్యాత్మికంగా శుభప్రదంగా మారబోతుంది. మొదటగా ఇంటి మొత్తాన్ని శుభ్రపరిచి దీపావళిలోపు చెత్త ఏదైనా సరే ఉంటే బయట పడవేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసి, అలాగే పగిలిపోయిన దేవతా విగ్రహాలు లేదా చిత్రపటాలు ఏవైతే ఉన్నావో ఏ గుడిలోనైనా లేదా వేరే పారే నీటిలో కానీ వేయడం అయితే చాలా మంచిది. అడ్డాలు లేదా కప్పులు ఇలాంటివన్నీ కూడా పగిలినవైతే ఇంట్లో ఏమీ ఉంచవద్దు. ఈ అద్దం అంటే ప్రతిబింబం. అది మన ఆలోచనలను సూచిస్తుంది. పగిలిన అద్దం మన ఆలోచనలు చీలికలు చేస్తుంది. దాంతో నిర్ణయాలు తారుమారవుతూ ఉంటాయి. మాటలతో తువాట్లు వస్తూ ఉంటాయి. అద్దాలు, గాజులు వంటివి అయితే పగిలిపోయినవి పడేయండి, ఇంట్లో ఉంచుకోవద్దు.
అలాగే ఇంట్లో వారు గనక కాలదోషం ఏర్పడుతుంది. బుధుడు కాల సమాచారం ప్రవాహానికి అధిపతి. గడియారం ఆగిపోవటం అంటే శక్తి ప్రవాహం నిలకడలేకపోవడం. మీలో చాలామంది క్రమశిక్షణ నిలకపడిపోయి ఉంటుంది. కానీ ఇంట్లో నిలిచిపోయిన గడియారం ఉంటే మీరు చేసే పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది. దీపావళి ముందు ప్రతి గడియారం సరిగ్గా ఉందో లేదో ఒకసారైతే మీరు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇక 4వది పగిలిన వంట పాత్రలు లేదా వంటగదిలో ఉండే వస్తువులను వాస్తు ప్రకారం అవి అన్నపూర్ణాదేవికి శోభకు అయితే కారణమవుతాయి. కాబట్టి కన్యా రాశి ఆరోగ్యానికి పరిశుభ్రతకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి వంటగదిలో పగిలిన కప్పులు కానీ గాజులు కానీ వస్తువులు కానీ ఉంచడం వల్ల దోషం వస్తుంది. ఆహార పవిత్రతకు తగ్గి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది. దీపావళి రోజు వంటగదిని శుభ్రం చేయడం, కొత్త పాత్రలను ప్రవేశపెట్టడం అత్యంత శ్రేయస్కరము. అయితే చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉంచడం ఆధ్యాత్మిక శక్తి నిలిపివేస్తుంది. అలాగే కన్యా రాశి వారు మానసికంగా గత జ్ఞాపకాలతో ఎక్కువగా జీవిస్తారు కాబట్టి మరణించిన వారి బట్టలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు ఇంట్లో ఉంటే కొత్త శుభశక్తులు లోనికి రాకుండా అడ్డుకుంటూ వేస్తాయి. అలాగే దీపావళి నాడు శుక్రవారం రోజు వాటిని గౌరవంగా బయటికి పంపి గంగాజలంతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి. మీకు పితృదోషం తగ్గించి ఇంట్లో సకాలంగా కార్యాలైతే జరుగుతాయి. అయితే ఇంటి నుంచి బయట పడేసిన తర్వాత మీరు గమనిస్తారు మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారిందని. చిన్న విషయంలో కూడా మనం చేసే పనుల్లో స్పష్టత చురుకుదనం అయితే పెరుగుతుంది. బుధుడు శక్తివంతంగా ఉన్నప్పుడు కన్యా రాశి వారు వాక్చాతుర్యము, వ్యాపార నైపుణ్యము, ఆర్థిక బలాన్ని అయితే పొందుతారు. కన్యా రాశి వారు సహజంగానే విశ్లేషణ శక్తి ఉన్నవారు కాబట్టి మీరు ఇతరులను ఏ విషయంలోనైనా సరే సులభంగా గుర్తిస్తారు. కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలిగించే వస్తువులను అలాగే పగిలిన అద్దాలను, ఎండిపోయిన మొక్కలను, పాత దుస్తులను, పగిలిన పాత్రలు వంటిని వెంటనే తీసి పడవేయండి. ఇవి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే తగ్గిస్తాయి. ఆరోగ్యంపై కూడా ప్రతికూల శక్తిని చూపుతాయి. కన్యా రాశి వారు గనక ఇలా చేస్తే వారి యొక్క జీవితం సవ్యంగా సాగుతుంది. ప్రతి రంగంలోనూ వారికి విజయం అయితే చేకూరుతుంది. కన్యా రాశి వారు ఎదుర్కొంటున్న అనుభవాలు చాలా లోతైనవిగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించడం, అతి జాగ్రత్తతో ప్రతి నిర్ణయం తీసుకోవడం వీరికి సహజంగా వచ్చిన అలవాటు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన నిరాశ, అపజయాలు నిజానికి భవిష్యత్తులో పెద్ద విజయాలకైతే మార్గం చూపే గుణపాఠాలని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ దైవ అనుగ్రహంతో ఉంటారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు యొక్క అలాగే దుర్గాదేవి యొక్క కటాక్షం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. కష్ట సమయాల్లో ఎవరు తోడు ఉన్నా లేకున్నా ఒక అనుకోని దారి అయితే మీకు తెరుచుకుంటూ ఉంటుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తూ ఉంటుంది. మీరు ప్రతి పనిని కూడా కన్నీటి ఆవేదనతో తొందరలో మీరు అదృష్టంగా మారే కొత్త వెలుగులు అయితే చూసేలా చేస్తుంది. ఎందుకంటే మీ మనసు చాలా పవిత్రమైనది, మీ కర్మ శుభమైనది. ఈ రాశివారు కాలంలో క్రమంగా విశ్వాసం, ఆత్మస్థైర్యం అయితే పాటిస్తే దైవానుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. వీరి గ్రహస్థితి ప్రకారం అయితే శని గ్రహం కన్యా రాశిపై దృష్టి చేస్తున్నాడు. దీనివల్ల మీరు చేసే ప్రతి నిర్ణయం లోతైన ఆలోచన అవసరం పడుతుంది. శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి, మానసిక ఆందోళన, పనిలో ఆలస్యం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో బృహస్పతి అంటే గురువు మీ 9వ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం మీ వెంటే నిలబడుతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు, ఆలస్యం ఒక పరీక్ష మాత్రమే. కానీ ఆ పరీక్ష తర్వాత ఫలితం అయితే చాలా గొప్పగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు శ్రమించి ప్రతి క్షణం ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా చదువులు, ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు వంటి విషయాల్లో మీ శ్రమ, క్రమశిక్షణ వల్ల విజయాలు క్రమంగా అయితే బలపడతాయి. మీరు అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి మరియు ఆ పనుల ద్వారా మీకు ఒక కొత్త స్థాయిని అయితే చేరుకోబోతున్నారు. మీరు అనుకుంటూ ఉంటారు నేను ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదని. మీకెప్పుడు దైవం మీ ప్రయత్నాలకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సమయం రాగానే మీరు ఊహించని స్థాయిలో విజయం అయితే మీ వశం అయిపోతుంది. అలాగే గౌరవం చేకూరుతాయి. ఈ రాశివారు అప్పులతో బాధపడుతున్న, ఆర్థిక సమస్యలతో, ఇంటి లోపల సమస్యలపై లేదా వ్యాపారంలో ఎదురయ్యే ఆటుపోట్లు ఉన్న ఈ పూజ చేయడం ద్వారా అయితే మీకు సులభంగా పరిష్కార మార్గాలు అయితే చూసుకోగలుగుతారు. దీన్ని మీరు అమావాస్య రోజు లేదా దీపావళి రోజుల్లో ఎటువంటి 5 రోజుల్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఏ చిన్న అప్పు, ఆర్థిక సమస్యలు, ఇంటి లోపల సమస్యలు ఉన్నా సరే ఈ పూజ చేయడం ద్వారా అన్ని సులభంగా అయితే పరిష్కారం అవుతాయి. పూజను సాయంత్రం సమయంలో చేసుకోవాలి. సాయంత్రం 6 నుంచి 8 మధ్య చేయడం చాలా శుభప్రదం. 6 నుంచి 8 మధ్య చేయడం ద్వారా ముందుగా మీరు స్నానం చేసి శుభప్రదమైన వస్త్రాలు, ఉతికిన వస్త్రాలను ధరించి పూజా స్థలాన్ని శుభ్రపరచుకొని ఉత్తర దిశ వైపు చూస్తూ కూర్చోండి. నేల మీద చిన్న పట్టు వస్త్రం లేదా పసుపు రంగు బట్టనైతే పరుచుకోండి. బట్ట మీద గోధుమ దీపము మీరు ఉపయోగించి దాన్ని నెయ్యిలో లేదా నువ్వుల నూనెలో వేసి దీపాన్ని అయితే వెలిగించండి. ఇప్పుడు ఒక 5 రూపాయల నాణ్యాన్ని తీసుకొని పసుపుతో నాణ్యాన్ని పూజించి
కుంకుమ బొట్లు పెట్టి దీపం ముందు పెట్టండి. దీపం వెలిగించాక మనసును ప్రశాంతంగా ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. జపం ముగిసిన తర్వాత దేవీ పటాల వద్ద కొంత గోధుమ పిండితో చేసిన నైవేద్యాన్ని ఉంచి నమస్కరించండి. దీపం పూర్తిగా ఆరిన తర్వాత ఆ నాణాన్ని తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి. ఆ డబ్బులు ఆర్థిక పరిస్థితి అయితే మీకు ఉండవు. అప్పులు సులభంగా తీరుతాయి. ఇంట్లో ధన ప్రవాహము బాగా పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మీకు చాలా మార్పులు అయితే గమనించగలరు. అలాగే శనిగ్రహం వల్ల మీరు ఆర్థిక ఆటుపోట్లయితే ఇలా అనుభవిస్తూ ఉన్నారు. అదృష్టం, ఆర్థిక సౌభాగ్యం కొనసాగుతాయి. గోమయ దీపము భూమాత శక్తిని ఆకర్షించి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది. అందుకే దీన్ని శ్రీ సంపద దీపం అని అయితే అంటారు. దీన్ని గనక ఈ కన్యా రాశి వారు తప్పకుండా పూజ చేసి ఆ నాణ్యాన్ని అయితే మీ పర్సులో ఉంచుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి స్థిరంగా మీరు ఉంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి. చూసాం కదండి, కన్యా రాశి వారు రేపటి రోజున ఎటువంటి పూజ చేయాలి, మీకు గల లక్ష్మీ కటాక్షాన్ని ఏ పూజ ద్వారా అయితే లక్ష్మీదేవిని మీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నించగలరు అనేది అయితే మొత్తం ఈ వీడియోలో మనం పూర్తిగా చూసుకున్నాం కదండి. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.